బెంగుళూరులో ఉండే ఒక మిత్రుడు టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగుళూరు ఎడిషన్‌కి సంబంధించినటువంటి ఒక న్యూస్ క్లిప్ షేర్ చేసుకుంటూ, ఇటువంటివి చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా బాధనిపిస్తది బ్రదర్. ఏ విధంగా కన్వీనియంట్‌గా అక్కడ కొన్ని సిస్టమ్‌ను ధ్వంసం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అని చెప్పి, కొన్ని ఏ విధంగా కొలాప్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అని చెప్పి, ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాది బెంగుళూరు ఎడిషన్ పేపర్ క్లిప్ అనేది పంపించారు. ఏంటది? Karnataka gets 500 more PG medical seats, fee hiked by 10%. Karnataka gets 500 more PG medical seats, fee hiked by 10%. Here's some good news and some bad news for medical students in Karnataka. Good news enti? The state has decided to increase the number of PG medical seats by around 500 for the 24-25 academic year. However, along with that, bad news enti? It has also announced a 10% fee hike for PG courses in line with MBBS. With 500 additional seats, Karnataka now has 6,310 postgraduate medical seats, according to the Directorate of Medical Education. ఏ విధంగా పెరిగే మెడికల్ సీట్లు, సో వాళ్ళు ఏ విధంగా ఆనందపడుతున్నారు పీజీ సీట్లు పెరిగితే అని. ఆ మిత్రుడి బాధ ఏంటి అంటే, ఎక్కడైనా మెడికల్ సీట్లు ప్రభుత్వం అనేది కొట్లాడి మరీ కేంద్రంతో తెచ్చుకోవాలి. ఏవైనా ఫెసిలిటీ అది ఇది కొంచెం తక్కువ ఎక్కువ ఉందన్నా మేమంతా ఫుల్ఫిల్ చేస్తాము అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి తెచ్చుకోవాలి. కానీ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్, పులివెందుల మెడికల్ కాలేజ్కి 50 సీట్లు మంజూరు చేస్తున్నాం, క్లాసులు రన్ చేసుకోండి అని చెప్పి అలో చేస్తే, మాకు ఆ సీట్లు అవసరం లేదు, మేము అక్కడ ఫెసిలిటీస్ కల్పించలేము అని చెప్పి అలా సీట్లను వెనక్కి పంపించిన దాన్ని పాపం దాన్ని బేస్ చేసుకొని ఆ మిత్రుడు రియలీ ఫీలింగ్ పెయిన్. నిజమేగా, విద్య గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంత మంచిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ శ్రీకారం చుట్టారు. 17 మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు క్లాసులే స్టార్ట్ అయిపోయి ఎప్పుడు మరి ఒక 5 స్టార్ట్ కావాలి అని రెడీ అయ్యాయి. పులివెందుల మెడికల్ కాలేజ్ దగ్గర పోయి నేనే రిపోర్ట్ చేశానండి, మొత్తం చూశాను నేను. చిన్న చిన్న ఫెసిలిటీస్ ఉంటే పోతాయి, వాళ్ళు అయినా కానీ 50 ఇచ్చారు కదా, అవిగానే తీసుకోలేదు. కనీసం 150 సీట్లతోటైనా స్టార్ట్ కావాల్సింది, కొన్ని 50 ఇచ్చారు, అవి కూడా తీసుకోలే. ఇచ్చినంటే పేద విద్యార్థులకు పనికొచ్చేది కదా, పేద విద్యార్థులు చదువుకొని డాక్టర్లు అయ్యేవాళ్ళు కదా. ఇప్పుడేమో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారని ఇంతకుముందేమో వార్తలు వచ్చాయి కొన్ని రోజుల కిందట. ఇంకా అవి కనుక నిజం కాకూడదని కోరుకుంటూ ఉన్నా. అవి కూడా నిజమైతే పేదోళ్ళకి ఇటువంటి మెడికల్ విద్య దూరం అయినట్లే. నాకు అసలు అర్థమే కాదు, ఎందుకు జనాలు సెన్సిటివ్గా ఆలోచించలేరు? కొన్నిసార్లు పాలకులు ఎందుకు సెన్సిటివ్గా ఆలోచించలేరు? ఎందుకు ఆలోచించలేరు? పేదలకు మంచి జరిగితే మంచిదే కదా, అది సామాజికంగా, ఆర్థికంగా, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఏమైందబ్బా? వాళ్ళు పేదోళ్ళు చదువుకుంటే ఏమైంది? ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రధానంగా వాళ్ళే చదువుకోవాలి. సీట్లు అంటే వాళ్ళవే ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కోట కింద కోట్లు కట్టలేరు కదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే చదువు వస్తుంది, అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తుంది, పేదోళ్ళకు వైద్యం అందుతుంది. మన సిస్టంలో మన ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులను బేరీజ్ వేసుకుంటే ఎంత అత్యవసరం అబ్బా ఇవన్నీ. కొట్టుకొని బీపీ పెంచుకోవడం తప్ప ఏం చేద్దాం లేదు.